ప్రణామ్. ఇప్పుడు కుర్చీని ఆసరా చేసుకుని యోగా ఎలా చేయొచ్చో చూద్దాం. వయసుతో నిమిత్తం లేకుండా, అంటే 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళైనా కుర్చీలో కూర్చోగలిగితే చాలు ఈ చాలా మూమెంట్స్ చేయొచ్చు. ఒక ఎపిసోడ్లో కొన్ని సింపుల్గా ఏం చేయొచ్చో చూద్దాం. తర్వాతి భాగంలో కొంచెం అడ్వాన్స్డ్ యోగాసనాలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఎటువంటి యోగాసనాలు చేసిన అనుభవం లేదనుకుందాం, లేదా అసలు ఎక్సర్సైజ్లో ఎప్పుడు చేయలేదనుకుందాం. కుర్చీలో కూర్చొని చేయడం చాలా సులభం, ఎటువంటి వయసు వాళ్ళైనా చేయొచ్చు. చూద్దాం. లక్ష్మి ముందు కాళ్ళని టోస్ అంటే కాలి వేళ్ళని చక్కగా గట్టిగా నొక్కిపెట్టి వదిలేయటం అనేది కుర్చీలో కూర్చొని చేయడం చాలా సులభం. అంతకుముందు సూక్ష్మంలో మనం కూర్చొని కాళ్ళు చాపుకుని కూడా చేస్తున్నాం. ఒకవేళ అలా చేయలేకపోతే కనుక ఇలా కూడా చేయొచ్చు. కాలు వేళ్ళని గట్టిగా నొక్కి వదిలిపెట్టేసేయటం, గాలి తీసుకుంటూ ఓపెన్ చేయడం, గాలి వదిలిపెడుతూ మడిచేసేయడం. అలానే యాంకిల్ మూమెంట్స్, జస్ట్ హీల్ రైజ్ అండ్ దెన్ టో రైజ్, రెండు ఒకసారి చేయొచ్చు లేదా విడిగా చేయొచ్చు. ఓన్లీ హీల్ రైజ్ చేయ లక్ష్మి. మడమ భాగాన్ని ఈ విధంగా పైకి లేపి వదిలిపెడుతున్నారు, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలిపెడుతూ కిందకి. నెక్స్ట్ ముందు భాగం, వేళ్ళ ముందు భాగాన్ని పైకి లేపి వదిలిపెట్టడం. మీకు మడమ నొప్పులున్నా, అరికాళ్ళు మంటలున్నా ఇది ప్రతినిత్యం చేయడానికి ప్రయత్నించండి. ఎంతో కొంత మీకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఇది పూర్తిగా తగ్గాలంటే ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అరికాళ్ళ నొప్పులకు కానీ మడమ నొప్పులకు కానీ పైకి దించడం, వదిలేసేయడం. నెక్స్ట్ కాల్ని ముందుకి చాపి వదిలిపెట్టేసేయడం. ఇది ఫ్రీ మూమెంట్స్ అంటాము. మీకు నేలకి గనక కాళ్ళు అందకపోతే కుర్చీలో ఎప్పుడు ముందుకు రావాలి. ఈ కుర్చీ యోగా చేయడానికి వీలైనంత మటుకు హ్యాండ్ రెస్ట్, అంటే పక్కన చేతులు పెట్టడానికి అనుకూలంగా ఉండేవి తీసుకుంటే బెటర్. ఒకవేళ మీ హైట్కి ఇది కనుక సరిపోకపోతే, అంటే లక్ష్మి హైట్కి ఇది సరిపోయింది, సరిపోకపోతే మీరు కొంచెం హైట్ ఎలివేట్ చేసుకోవాలి. అంటే ఒక కుషన్ కానీ సీట్ కానీ కుర్చీలో పెట్టుకుని ఇలాంటి మూమెంట్స్కి ఈజీగా ఉండడానికి కరెక్ట్. నెక్స్ట్ కాలు స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఇది అర్ధతిత్రి ఆసనం. కూర్చొని కూడా మనం ఇదివరకు చూపించాం. వాళ్ళు మోకాలు నొప్పులు ఉన్నట్టయితే కనుక జాగ్రత్తగా చేయండి. ఆ రెండో కాలు కొంచెం ఇలా కిందకి ఉండాలి. ఇప్పుడు బౌన్సింగ్ ద నీ అప్ అండ్ డౌన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళు మీరు గంటల తరబడి కుర్చీలో కూర్చునే వాళ్ళే అనుకోండి, ఒకవేళ వృద్ధాప్యం వల్ల కానీ, లేదా ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా గంటల తరబడి కుర్చీలో కూర్చొని వర్క్ చేసేవాళ్ళైనా కూడా ఇలాంటి మూమెంట్స్ చేసుకుంటూ ఉంటే రక్త ప్రసారణ బాగుంటుంది, కీళ్ళు పట్టేయకుండా ఉంటాయి, శరీరంలో ఉండేటువంటి ప్రతి ఆర్గన్స్ కూడా చక్కగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గుడ్. నెక్స్ట్ కాలు స్ట్రైట్గా చాపి అలానే ఉంచేసేమో కొద్దిసేపు. పైకి గాల్లో ఒక కాలు తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టి ఉంచడం, చేతులు పక్కకి పెట్టుకొని ఇలా ఉంచినట్టయితే ఒకవేళ మోకాలు నొప్పులున్నా లేకపోయినా కూడా మోకాలకి సపోర్ట్ చేసేటువంటి ఇక్కడ ఉండేటువంటి క్వాడ్రిసెప్స్ మసిల్స్ అన్నీ కూడా స్ట్రెంత్ పెరుగుతాయి. కింద ఉన్న కాలు బరువంతా కూడా ఈ కండరాల మీద పడటం వల్ల మీకు దీనికి బలం ఏర్పడుతుంది. ఇది 10 లెక్క పెట్టుకోవచ్చు, లేదా లెక్క అవసరం లేదనుకుంటే ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచి కూడా దాన్ని ఈజ్ చేయొచ్చు. 2 కాళ్ళు ఒక్కొక్కటి 15 సార్లు చేయొచ్చు ఇలా, లేదా ఒక కాలే మీరు ఎక్కువసేపు ఉంచి రెండో కాలు ఎక్కువసేపు ఉంచి ఆపేసేయచ్చు. ఈ విధంగా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ అవసరాన్ని బట్టి కుర్చీలో ముందుకు జరగాలి, వెనక్కి జరగాలి అనేది మీరు ఎప్పుడు చూసుకోండి. ఇప్పుడు స్ట్రెచెస్ చూద్దాం. చాలా ఈజీగా వెన్నుని స్ట్రెచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రెస్ట్ని ఒక చేతితో పట్టుకొని రెండో చేతిని ఈ విధంగా పైకి లేపి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ పక్కకి వెళ్తారు. ఇది గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల మీకు మంచి స్ట్రెచ్ వస్తుంది. ఇక్కడ ఈ చేతిని పైకి ఇలా పెట్టి కొంతసేపు ఉంచుతారు, తల నిటారుగా ముందుకు చూస్తూ ఉంటుంది. గుడ్. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉండొచ్చు ఆసనంలో. దీన్ని కటి చక్రాసన వేరియేషన్ అనుకోవచ్చు కుర్చీలో కూర్చొని. బట్ మీరు గమనించినట్టయితే పాదాలు నేలకి చక్కగా తగిలి ఉన్నాయి, ఆనించి ఉండాలి. ఒకవేళ మీ హైట్కి కనుక మీరు వాడే కుర్చీకి ఆనించి ఉండలేకపోతే తప్పనిసరిగా కింద ఒక పీట కానీ ఏదైనా 2 ఇటుకలు కానీ పెట్టుకుని సాధన చేయండి. గుడ్. ఇంకొకసారి మీరు గమనించినట్లయితే దాన్ని ఆపోజిట్ సైడ్లో చేత్తో పట్టుకొని చెయ్యి ఎత్తి ఆ చేత్తో గట్టిగా కుర్చీ పట్టుకొని వ్యతిరేకం వైపు బెండ్ అవుతారు. ఈ మోచేతిని కొంచెం బెండ్ చేసినట్టయితే ఈ బరువంతా కూడా ఈ లాటరల్ మసిల్స్ మీద పడి చక్కగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఇది డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఇలాంటి స్ట్రెచెస్ చేసుకోవచ్చు. కటి చక్రాసన, కుర్చీలో కూర్చొని
గుడ్. రిలాక్స్. 2 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకుని వదిలిపెట్టండి. ఆసనానికి మధ్యలో అవసరమైన ప్రతిసారి కూడా ఎంతసేపు అవసరమైతే అంతసేపు దీర్ఘ శ్వాసలు తీసుకుని వదిలిపెట్టండి. పూర్తిగా కూల్ అయిపోయే వరకు కూడా ఆగొద్దు. నెక్స్ట్ ఇది స్పైన్ ట్విస్ట్ అంటాము. ఇందులో పట్టుకొని ఈ చేతిని పక్క నుంచి తీసుకొని స్పైన్ని ఇలా మీరు చూసినట్టయితే ఈ వెన్ను స్ట్రైట్గా ఉంది, గడ్డం ఇటు పక్కకు వచ్చి ఉంది. ఇక్కడ గట్టిగా పట్టుకుంటారు, ఇక్కడ పట్టుకొని ఇటు లాగుతూ వెన్నుని ఈ విధంగా చేస్తారు. ది స్పైనల్ ట్విస్ట్ పాస్చర్. ఇప్పుడు రెండో వైపు రిలాక్స్. అవసరాన్ని బట్టి మీకు కాళ్ళు నేలకు తగలకపోతే కుర్చీకి ముందుకు వచ్చి ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. అందుకే ఈ ఆసనాల కోసమే మనం ఎప్పుడు కూడా ఆర్మ్ రెస్ట్, చేతులు రెస్ట్ చేయడానికి వీలుగా ఉన్న కుర్చీనే ఎంచుకుంటాము. గుడ్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు ఆసనంలో. ఇంకొకసారి ఎడం వైపు, కుడివైపు. మీరు గమనించినట్టయితే వెనక నుంచి ఈ వెన్నంతా కూడా ట్విస్ట్ చేయబడింది, నిటారుగా ఉంది. శరీరంలో అంటే వెన్నుముకలో ప్రధానంగా ఉండేటువంటి టైట్నెస్ తగ్గించుకోవచ్చు. మీరు ఒకవేళ ఆసనాలు చేసే టైంలోనే కాకుండా రోజంతా మధ్యలో ఎప్పుడైనా ట్విస్ట్ చేసుకోవచ్చు. అలసిపోయిన శరీరానికి తొందరగా రిలీఫ్ అనేది దొరుకుతుంది స్పైన్ ట్విస్ట్ చేసినట్టయితే. అంటే వెన్నుముకని ఇలా ట్విస్ట్ చేసినా, ఇలా పక్కకి వంచినా, ఇలా సాగదీసినా కూడా చాలా తొందరగా శరీరం విశ్రాంతిని పొందుతుంది. రిలాక్స్. నెక్స్ట్ పోస్చర్. ఒక లెగ్ని పైకి లేపుంచి ఈ విధంగా కొంతసేపు ఈ ఒంటి కాలు మీద మీరు ఇలా నిలబడటం వల్ల ఏదైతే కాలు కింద పెట్టుంచారో దానికి బలం చేకూరుతుంది. ఆ మడత పెట్టిన కాలుకి పై భాగానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది బ్యాలెన్సింగ్. అండ్ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా తొందరగా మనం చూస్తూ ఉంటాం పడిపోవడం, పెల్విక్ బ్యాలెన్స్ లేక, లేదా హిప్ ఈ తుంటి ఎముకకి కంట్రోల్ లేకపోవడం వల్ల అలాంటివి కూడా నివారించుకోవచ్చు పెద్ద వయసు వాళ్ళు ఇలా చేసినట్టయితే. ఎలాగో సపోర్ట్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. రెండో వైపు జస్ట్ కాలు ఒకవేళ మడవలేకపోతే కనుక ఏ కారణం చేతనా ఇలా చేపట్టుకొని ఉరికిని జస్ట్ ఇలా కాలుని లిఫ్ట్ చేసైనా మీరు చేయొచ్చు. ఆ వేరియేషన్ కూడా ఒకసారి చూపించమా. ఒక చేత్తో పట్టుకొని జస్ట్ అలా లిఫ్ట్ చేసి వదిలేసేయండి. అంత పైకి లేపలేకపోతే కొంచెం కింద వరకైనా పర్వాలేదు. దీనివల్ల ఈ నిలబెట్టిన కాలుకి బలం పెరుగుతుంది, మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది. తొందరగా తుళ్ళిపోవడమో జారిపోవడం అనేది జరగదు. ఈ పెల్విక్ స్టెబిలిటీ రావాలంటే ఇలాంటి ఆసనాలు తప్పనిసరిగా మీ రొటీన్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుడ్. నెక్స్ట్ వచ్చి డిప్స్. ఇప్పుడు మనం గుంజీళ్ళు తీయడం చూసాం, కర్రతో గుంజీళ్ళు తీయడం చూసాము. ఇప్పుడు ఇందులో చేతుల్ని కుర్చీలో పెట్టుకొని ఇలాంటివి చేయాలంటే మాత్రం చూడండి, మీ రిస్ట్కి ఎటువంటి ఇబ్బంది అనిపించకూడదు, మోకాలు నొప్పులు ఉండకూడదు, నడు నొప్పి ఉండకూడదు. ఇందులో మెల్లిగా కిందకి దిగి మీకు చేతులకి అమితంగా మీకు బలం చేకూరుతుంది. ఇందులో ప్రతిరోజు 10, 15 లేదా 20 సార్లు చేయొచ్చు. మీకు గుర్తొచ్చినప్పుడు చేయొచ్చు. రోజులో కిందకి వెళ్ళడం, పైకి రావడం. ఎస్, గుడ్ గుడ్. 15-20 సార్లు చేయొచ్చు. రిలాక్స్ ఇన్ చైర్. నెక్స్ట్ పోస్చర్ మనం పర్వతాసనం చేద్దాం. పర్వతాసనం అందరికీ తెలిసిందే, నేల మీద చేతులు కాళ్ళు పెట్టి డైరెక్ట్గా చేస్తారు. బట్ కుర్చీలో కూర్చుని పర్వతాసనం ఎలా చేస్తాం? ఇలా చేతులు పెట్టుకొని చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. మోచేతుల నుంచి చేతుల వరకు, అంటే ముందు ఇది ట్రయాంగిల్లో వచ్చింది. ఇక్కడ ఒక త్రిభుజాకారంలో చేతుల్ని ఇలా పెట్టుకొని ఎంత దూరం వెళ్ళగలరో చూసుకుంటూ ఈ మోచేతుల్ని కుర్చీకి గట్టిగా ప్రెస్ చేస్తూ దీన్ని వెనక్కి తొయ్యాలి. ఈ ఆసనంలో మీరు దాదాపు నిమిషంన్నర వరకు కూడా ఉండొచ్చు. నేను ఇదివరలో చెప్పినట్టుగా ఆసనం ఎన్నిసార్లు చేశామనేది కాదు, ఎంతసేపు ప్రశాంతంగా చేశామనేదే ముఖ్యం. ఆసనానికి మధ్యలో అవసరమైనప్పుడల్లా గ్యాప్ ఇవ్వాలి. పర్వతాసనంలో మీకు కాలికి వెనకాల ఉండేటువంటి కండరాలన్నీ కూడా స్ట్రెచ్ చేయబడతాయి, యాంకిల్ స్ట్రెచ్ చేయబడుతుంది. ఇలాగ మీరు రివర్స్లో ఉండడం వల్ల మీ తల వైపు భాగానికి సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు కుర్చీలో కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఏ ఆసనమైనా కూడా ఎవరు ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనేది మీకున్నటువంటి సమస్యలను బట్టి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎవరైనా యోగా ఎక్స్పర్ట్ని కనుక్కునైనా ప్రయత్నం చేయండి.
బట్ ప్రయత్నం చేసిన తర్వాతనే మీకు అందులో ఉండేటువంటి అనుభూతి ఏంటో తెలుస్తుంది. చూసారు కదా, కుర్చీలో కూర్చుని ఎంత సులభంగా మన కాళ్ళు కిళ్ళుని చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ మూమెంట్స్ మీరు రోజు మొత్తంలో 4-5 సార్లు చేసుకున్నా కూడా, అంటే ముఖ్యంగా ఒక వయసు ఎక్కువ వచ్చి ఎక్కువగా కదలిక లేదు, మేము కూర్చునే ఉంటున్నారు, లేదా వీళ్ళకి ఏమీ పెద్ద కార్యకలాపాలు లేవు అనుకునేవాళ్ళు ఇలా 4-5 సార్లు చేస్తే శరీరం కొంత అలసట పొందుతుంది, రాత్రి చక్కగా నిద్రపడుతుంది. ముఖ్యంగా ఈ కుర్చీలో కూర్చుని చేయడం అనేది ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళు, లేదా కొన్ని సర్జరీస్ అయిన వాళ్ళు, లేదా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.